కాగ్ రిపోర్ట్పై సర్కార్ యాక్షన్, నివేదికలో పేర్కొన్న అంశాలపైన చర్యలు తీసుకోవాలని యోచన. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎత్తిచూపిన కాగ్ ప్రతి అంశంపైన పక్కాగా లెక్కలతో రిపోర్ట్, వాటిని ఆధారాలుగా తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. ఏం ఆదేశాలు, ఏం కథ? ఇప్పుడు అంటే ఎట్లా, ఏ లెక్కన చర్యలు అంటే ఎట్లా, ఏ లెక్కన తీసుకుంటారు? విజిలెన్సా, జ్యుడిషియల్ ఎంక్వైరీనా? ఆల్రెడీ మీరు హైకోర్టుకు లేఖ రాసిరు, దీని మీద విచారణ చేయాలి, మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే మా దగ్గర జడ్జిలు లేరు, మీరు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించుకోండి అని హైకోర్టు చెప్పింది. ఉత్తగానే ఇట్లాంటి వార్తలు వేసి అయిపోయింది, వీళ్ళు చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారంటే కాదు. అది ఏం ఆదేశాలు ఇచ్చిండు, ఎక్కడ ఏమైనా ఉందా? బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని శాఖల్లో జరిగిన అక్రమాలపైన విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. మరికొన్ని శాఖల్లో జరిగిన వ్యవహారాలపైన ఇంటర్నల్ రిపోర్టులు తెప్పించుకుంటున్నది. తాజాగా కాగ్ ఇచ్చిన రిపోర్ట్ పైన దృష్టి పెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను కాగ్ ఎత్తిచూపగా ఆ రిపోర్టును ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ నివేదికలో పేర్కొన్న అంశాలపైన పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్నది. గతంలో కాగ్ ఇచ్చిన రిపోర్టులను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. వీటి ఆధారంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. కాగ్ వెల్లడించే అంశాలు పూర్తిగా పక్కా ఆధారాలతో ఉంటాయి కాబట్టి త్వరగా యాక్షన్ తీసుకోవడంతో పాటు న్యాయపరంగా ముందుకెళ్లేందుకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నదట. ఇవన్నీ ఈ వార్తలు చూసి ఏదో అయిపోయింది అనుకుంటే ఉత్తదే. ఇదంతా ఎంపీ ఎలక్షన్ల కోసం జరుగుతున్న వ్యవహారం అన్నది మనకు తెలవాలి. మీరు గనక ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు చాలా గురుతరమైన బాధ్యత ఉన్నది. ఈ దొంగలు 1,00,000 కోట్ల రూపాయలు సగం మింగిర్రు. అది ఎక్కడ పెట్టిరంటే ఓపెన్గా మీకు కనబడుతుంది. మీరు విచారణ చేస్తే ఆ 50,000 కోట్లను మళ్ళీ తిరిగి ప్రభుత్వం తీసుకోవచ్చు. దాన్ని భూముల్లో పెట్టిరు, విదేశాలకు తరలించినారు, రకరకాలుగా చేసినారు. వాళ్ళ ఆస్తులు జప్తు చేయొచ్చు, వాళ్ళ బినామీలు ఎవరున్నారో తెలుసుకోవచ్చు. సో ఆ ప్రయత్నము ఒక యుద్ధ ప్రాతిపదికన జరగాల.